ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఏమేం టాబ్లెట్స్ వాడతారు, ఏమేమి ఇంజెక్షన్స్ ఇస్తారు, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎన్ని టాబ్లెట్స్ వాడాలా అనేది. నమస్తే అండి, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. ఐయుఐ ప్లాన్ చేసుకునేటప్పుడు మనం పేషెంట్ని డే 2 రోజు రమ్మంటాం. అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు రమ్మని చెప్తామన్నమాట. 2వ రోజు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని టెస్టులు మనం ముందు నెలలోనే చేసి ఉంటాం. అన్నీ బాగుంది అని అనుకున్నప్పుడు ఎయిదర్ టాబ్లెట్స్ ఒక్కటే సరిపోతుందా వాళ్ళకి, లేదా ఇంజెక్షన్స్ కూడా పెట్టాలా అన్నది మనం ముందు సైకిల్లోనే డిసైడ్ చేసుకుంటాం. సో టాబ్లెట్స్ అన్నవైతే మనము డేట్ వచ్చిన తర్వాత 2వ రోజు నుంచి 6వ రోజు వరకు వాళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తాం. ఎయిదర్ లెట్రజోల్ కానీ క్లోమిఫెన్ సిట్రేట్ కానీ ఇస్తామన్నమాట. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీ చేసి ఫాలికల్ సైజ్ 18 మిల్లీమీటర్స్ వచ్చిన తర్వాత హెచ్సిజీ ట్రిగ్గర్ ఇచ్చి ఐయుఐ ప్లాన్ చేస్తాం. అలా కాకుండా గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ కొంతమందికి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకు కూడా గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ కూడా డే 2 నుంచి స్టార్ట్ చేస్తాము. డే 6 వరకు ఇస్తాము, లేదా డే 3 నుంచి స్టార్ట్ చేసి డే 7 వరకు ఇస్తాము. కొంతమందికి మనము డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. స్టార్టింగ్లో 5 రోజులు వచ్చేసేసి టాబ్లెట్స్ ఇస్తాము. ఇప్పుడు డే 2 నుంచి డే 6 వరకు, లేదా డే 3 నుంచి డే 7 వరకు 7, 8, 9 డేస్లో మనం గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. పేషెంట్ కండిషన్ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏ రకంగా ఇవ్వాలి అనేసి. సో చాలా మందికి డౌట్ ఏమంటే, మేడం మా ఫ్రెండ్ అక్కడ పోతే వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్సే ఇచ్చారు, ఓన్లీ ఇంజెక్షన్సే ఇచ్చారు అని అంటాం. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి టాబ్లెట్స్ అవసరమా, ఇంజెక్షన్స్ అవసరమా అనేది ఆ డాక్టర్ డిసైడ్ చేసి ఉంటారు. సో మీకు తగినట్టు మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. టాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు, ఇంజెక్షన్స్ అయినా తీసుకోవచ్చు, అది మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది తీసుకుంటేనే, టాబ్లెట్స్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదా ఇంజెక్షన్స్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నది ఏమీ లేదండి. ఏదైనా మీకు మీ దానికి మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి డాక్టర్కి అర్థం అవుతుంది, ఆ మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఐయుఐ ప్లాన్ చేసుకునేటప్పుడు ఎయిదర్ మీరు టాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు, ఓవ్యులేషన్ ఇండక్షన్కి గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అయినా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.